దేశ భాషలందు తెలుగు లెస్స. చిన్నప్పటి నుంచే ఈ మాటను వంట పట్టించుకున్నారు ఆమె. మాతృభాష ఉర్దూ అయినా తెలుగుపైనే మక్కువ పెంచుకున్నారు. తెలుగులో స్పెషల్ డిగ్రీ చేసి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. చాలా మంది కష్టంగా పలికే ఛందస్సు, వ్యాకరణాన్ని అలవోకగా బోధిస్తూ ఉన్నారు. తన రచనలతో ఎన్నో పురస్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్ పొందారు తెనాలికి చెందిన అస్మతున్నిసా. విన్నారు కదా, తెలుగు భాష గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారు. ఈమె పేరు జెస్కే అస్మతున్నిసా. గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీమతి దొడ్డపినేని ఇందిరా మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు. జన్మతః ముస్లిమైన అస్మతున్నిసా చిన్నతనం నుంచే తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన ఉపాధ్యాయురాలిగా తనదైన శైలిలో విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు తెలుగులో పట్టు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈమె చివరిగా గెలుస్తారు, నీ కుమారును మరణిస్తారు, కాబట్టి నువ్వు దుర్యోధనుడిని కొంచెం అదుపులో పెట్టుకో అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఇక్కడ భారతార్థం వచ్చేటట్టు కృష్ణుడు చెప్తున్నట్టు చెప్పించాడు. అస్మతున్నిసా టీచర్ చెప్పే పాఠాలు చాలా బాగా అర్థమవుతాయంటున్నారు విద్యార్థులు. తెలుగు భాషలోని అర్థాలు, తాత్పర్యాలు, వ్యాకరణాలు చాలా బాగా వివరిస్తారంటున్నారు. ఒకప్పుడు తెలుగంటేనే భయపడే తాము ఇప్పుడు ఆ సబ్జెక్టులో టాప్ స్కోర్ చేస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలుగు ఉపాధ్యాయులుగా అస్మతున్నిసా టీచర్ గారు వస్తారు. ఒకప్పుడు తెలుగు అంటే చాలా భయం వచ్చేది, టీచర్స్ చెప్పేది అర్థం కాక అలా ఉండేది. బాగా అర్థం అవుతుంది. తెలుగులో మార్క్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. తెలియని ఏమైనా ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మా ఎగ్జామ్స్ కోసం ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని బాగా చదివిస్తారు. టీచరు కవితలు కూడా రాస్తారు, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా టీచరు బాగా చెప్తారు, మేము బాగా చదువుకుంటాము, మాకు మంచి మార్క్స్ వస్తాయి ఎగ్జామ్స్లో కూడా. తెలుగు ఉపాధ్యాయులైన అస్మతున్నిసా టీచర్ గారు మాకు బాగా పాఠాలు చెప్తారు. ఇంతకుముందు తెలుగులో నాకు 13-14 మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఫుల్కి హాఫ్ మార్క్ తగ్గడం అలా జరుగుతుంది. టీచర్ చాలా బాగా చెప్తారు. టీచర్ ముస్లిం అయినప్పటికీ కూడా పేరులోనే అలా ఉంది, కానీ టీచర్ చెప్పే ప్రతి పదం కూడా తెలుగులోనే బాగా స్పష్టంగా చెప్తారు. టీచర్గా ఓ వైపు విద్యార్థులను తీర్చిదిద్దుతూనే తెలుగు భాషపై తనకున్న మమకారాన్ని చాటుకుంటున్నారు అస్మతున్నిసా. చిన్నప్పటి నుంచే కవితలపై ఎంతో మక్కువ పెంచుకున్న ఈమె ఇప్పటికీ తన రచనలను కొనసాగిస్తున్నారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇలాంటి ఉపాధ్యాయురాలు తమ పాఠశాలలో ఉండడం ఎంతో గర్వకారణమని చెబుతున్నారు విద్యార్థులు, తోటి టీచర్లు. అస్మతున్నిసా గారి డిప్యుటేషన్ మీద మా స్కూల్కి రావడం జరిగింది. తెలుగు టీచర్గా మాతృభాష ఉర్దూ అయినప్పటికీ పిల్లలకి తెలుగు బోధించడంలో కూడా చాలా చక్కగా వ్యాకరణం కానీ ఛందస్సు కానీ చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో పిల్లల్లో ఒక ఫ్రెండ్లీగా మమేకమయ్యి పిల్లలకి చక్కగా బోధించడం జరుగుతుంది. తెలుగులో మరి కవితలు రాయటం కానీ, కవితల్లో కూడా మంచి అవార్డులు పొందింది. విజయవాడలో జాతీయ స్థాయిలో నారీరత్న అవార్డు రావటం జరిగింది. ఇన్ని అవార్డులు పొందిన ఒక టీచర్ గారు మా స్కూల్కి రావటం మా పిల్లలు అదృష్టం అని మేము అనుకుంటున్నాము. అందరూ ఆడపిల్లలాగే తన చదువుకు ఎన్నో అడ్డంకులు వచ్చాయని చెబుతున్నారు అస్మతున్నిసా. కానీ చదువుపై తనకున్న ఆసక్తి చూసిన కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో తెలుగు భాషపై పట్టు సాధించానన్నారు. అందరి సహకారంతో రచనా రంగంలోనూ ముందుకు సాగుతున్నానని తెలిపారు అస్మతున్నిసా. 10వ తరగతి వరకు సాధారణ విద్యార్థినే. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నాకు ఎక్కువగా తెలుగు మీద బాగా ఇష్టం పెరిగింది. మన భాష, మాతృభాష, మన ఆంధ్ర రాష్ట్ర భాష అని దాని మీదే ఎక్కువగా ఆసక్తి చూపించి ఇంటర్మీడియట్లో స్పెషల్ తెలుగు, డిగ్రీలో స్పెషల్ తెలుగు, పీజీ కూడా నేను ఎంఏ స్పెషల్ తెలుగు చేశానండి. నేను డిగ్రీ ఆ వయసులో కొంచెం కవితలు అవి రాసేదాన్ని. ఈ మధ్య తెనాలి వచ్చిన తర్వాత కొంచెం ఈ కవితలన్నీ కూడా నావన్నీ కూడా ఒక చోటకు తీసుకువచ్చి ఒక మొదటి సంపుటిలాగా వేయించాను. ఆ తర్వాత 2వ సంపుటి, 3వ సంపుటి అలా వచ్చినాయి. 4వ సంపుటికి కూడా పుస్తకం రెడీగా ఉందండి. ఓ మహిళ, అందులోనూ ముస్లిం సామాజిక వర్గం నుంచి రావడం, అలాంటి వారికి కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులుంటాయి. అయినా సరే ఎన్నో కష్టాల కూర్చి అనుకున్నది సాధించారు అస్మతున్నిసా. అంతేకాదు తాను నేర్చిన విద్యను 10 మందికి పంచుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.